పెద్దల చెప్పిన దాన్ని మేము పరిపాలిస్తూ మేము దాని నుండే వస్తున్నాం. దాన్ని మాకు వనభోజనాలను మాకు నేర్పించారు కాబట్టి మేము అట్లనే ఆనవాయితీగా వస్తున్నాం. అది మా వనభోజనాల ఆనవాయితీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు వంటలకి రావడం అనేది జరిగింది. ఈ వంటలకి రావడానికి కారణం ఏంటంటే పార్షిక వంటలు అని ఒక మా ఆచారంగా వస్తున్నది. మేము దాన్ని కొనసాగిస్తున్నాము. అదేమిటంటే ఒకవేళ వానతల్లి మా చేన్లు చిలకలు కాపాడాలంటే వర్షం పడితేనే మా యొక్క బతుకు తెరువు ఉంటుంది. దానికి సంబంధించింది మేము ప్రతి ఒక్కరూ కొలిచేది పార్షిక వంటలు. ప్రజెంట్ వర్షం కూడా పడుతుంది, ఇక్కడ వర్షం కూడా పడుతుంది. దాన్ని ఆనందంగా మా వాళ్ళు సరే అట్లయితే పట్టుకొని రావాలి. మనిషి ఉండే చేయాలి. మొదలు ముక్క గిరి పెడతాయి. హలో, కొద్దిగా లేట్ అవుతుంది, వస్తా కానీ గోర్లు కొత్తాను. కలుబాటి రారా? కాదు కాదు, చెప్పి రారా కలుబాటి రాడి చెప్తా వస్తా. ఒక్కటే దమ్ముకు సౌండ్ కూడా తిరిగింది. నాకు ఇచ్చిన తర్వాత కానీ రాజు వచ్చిండే ఆడ కత్తి పట్టుకోవాలి ఫస్ట్. తెలకాయలు చెవులు పోయి ఫస్ట్ అమ్ముతారు మంచిగా వాళ్ళు. వచ్చింది మాట ఆల్రెడీ పండుకా పేరని కత్తి ఉన్నా మరి కత్తి ఉన్నదా? ఫస్ట్ కత్తి ఉంటేనే చేయాలి. గణపతి రాజు మీ తొందరలో ఈ పని చేస్తున్నారు మరి పోయేస్తా. బాగా మాడ చేయకూడదు అంటే అంతా పక్క కింద బోరు పడతాయి. గిల్ల 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 గట్ట ఊరు బాగా ఇట్లా పడతాయి. మెల్ల కొట్టు. ఇలా అంటే కూడా బొమ్మనండి గొడ్లు అనుకున్నాడు కావచ్చు. మళ్ళీ మర్చిపోతా, అటు మర్చిపోతాడు మళ్ళీ. సారమ్మ నాయన కోసం
పరిజానా ఇప్పుడే మన వాళ్ళు పొయ్యిలు అయితే అంటు పెట్టడం స్టార్ట్ అయితే జరిగింది. మన వాళ్ళని ఒకసారి చూపించి పెడదాం మేడం. కొత్తాండు ముక్కలు కొద్దిసేపు అట్లా కూర వండుతారు. అమ్ములు చెప్పినాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము వంటలకు వచ్చినాం ఫ్రెండ్స్. కూతురు గంట పైన తిరుగుతుంది వీడియోలో ఫేక్ అని ఇగో కూర కూడా వేస్తాను పట్టు. ఇది మా ఊరు వంటలు, గోవిందపురం వంటలు. వర్షాలు కొడుతున్నాయి అని మేము దేవునికి మంచిగా కడిగి దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి వనభోజనాలకు వచ్చినాము. మంచిగా వచ్చి దేవుళ్ళ మళ్ళీ సమ్మక దేవుని కాడికి పోయి ఆడ దీపాలు ముట్టి కాయలు కొట్టి ఇక్కడికి వచ్చి పొయ్యిలు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని వంటలు చేసుకొని వండుకొని తిని మంచిగా పిల్లలు అంతలో తిని మంచిగా ఇంటికి వెళ్తాం. ఇట్లా అట్లా వర్షాల కొరకు వచ్చిన వర్షాలు పడతలేవని ఇక పోయి వంటలు పెట్టాలి కూరగాయలు బాగా అవి తాటి వాళ్ళది కదా ఒక గిలాస్ కలదు. ఏ కాలే అగో అది పేగులు అన్నీ ఏంపుతాలి. మేము వాళ్ళు ఉంటాను ఇంకో పొయ్యి వేరే కూడా వేసుకొచ్చిలా వాళ్ళకి నాలుగు పెట్టు. తీసుకో తీసుకో గుడాలు ఉన్నాయి పట్టు స్టప్ ఉన్నది. నువ్వు భలే ఉన్నావు. మాకు ఇప్పుడే ఇది ఉన్నది అలా పొరగాలకి తెలిసినాక మాకు కొంచెం తీసుకో. ఫ్రెండ్స్ వంటలకు వచ్చినాం మేమందరం. చాలా ఆనందంగా ఉంది. అవి రాత్రే డిసైడ్ అయినాయి. నీదే అయిపోలే ఫోన్ చేయాలి. అందరూ ఆ చెప్పు రా ఒకసారి చేతులు కళ్ళు నా కళ్ళు పుట్టి మీరు తాగుతా తాగింది. 5 నిమిషాలు దేని కిందనైనా ఉండి తినుకోవాలి.
అందరైతే పరద అవుతున్నది దాన్ని అనుకోకుండా ఏంది ఏందాయన ఊదాన్ని మాది గిరిజన ఆదివాసీ ప్రాంతము. మేము వనభోజనాలకు వచ్చాము. మాది తాళ్ళ గోవిందాపురము, నల్లవెల్లి మండలం, వరంగల్ జిల్లా. మేమంతా అందరం కలిసికట్టుగా ఒకేసారి ఊరంతా గ్రామ ప్రజలందరం ఒకేసారి వస్తాము. వర్షాలు పడకపోవడం అనేది ఏం లేదు. మేము ఆదివాసులు కనుక వచ్చామంటే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మాది ఎందుకంటే అడవి తల్లి మేము చెప్పినట్టు వింటది అంతే. అడవి తల్లి బిడ్డల మేము ఆల్రెడీ మేము చినుకులు పడుతున్నాయి పైనుంచి ఆల్రెడీ. ఇది మా పూర్వీకుల నుంచి మాకు ఎర్రచెరు గోవిందాపురం అంటే ఎర్రచెరు కట్టకు రావడం చాలా ముఖ్య విషయము, గొప్ప విషయము. ఇవన్నీ మా భూములే. మా తాతల ముత్తాతల కాంచి ఇక్కడి నుంచే మేము వంటలకు వస్తున్నాం. ఇక్కడనే ఈ వనభోజనాలు చేస్తున్నాము. దీని పక్కనే మా పరిసర మా ప్రాంతాలంటే మా చిలకలు చేనులు ఉన్నాయి. చాలా గొప్ప విషయం ఇది. మేము తింటా అంతా సమిష్టిగా అందరం కూర్చొని ఒక దగ్గర తింటూ ఉంటే చింకులు పడుతూ ఉంటే మాకు చాలా సంబరంగా అనిపిస్తుంది. వర్షాలు అనేది ఇక స్టార్ట్ అయినాయి, ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, మొదలైనాయి అని అనిపిస్తుంది. వర్షాలు స్టార్ట్ అయినాయి మాకు మొదలైన అనిపిస్తుంది. ఇక ఈ ఆరుద్ర కార్తె మొన్న మొదలైంది, కానీ ఇవాళ వర్షాలు మాత్రం ఇవాళ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మేము వంటలకు వచ్చినాయి కాబట్టి స్టార్ట్ అయినాయని అనిపిస్తుంది. ఓకే. పూర్వీకులు అంటే మా తాతలు, మా దాదన్నలు, మా భాషలో మాకు దాదన్నలని పిలుస్తారు. మా నాన్న వాళ్ళ తల్లి తండ్రులని నానమ్మ దాదన్న అని పిలుస్తారు. వాళ్ళని మా పూర్వీకులని మేము అంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇదే కొనసాగిస్తున్నాం, ఇటనే కొనసాగిస్తున్నారు. ఇది ఇదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మేము వనభోజనాలని వస్తున్నాం. వనభోజనాలు అంటేనే మా పూర్వీకులు చేసేది. అలాగే మా తమ్ముళ్ళు, మా అన్న తమ్ముళ్ళు అందరూ పాలిస్తున్నారు. దాన్నే పరిపాలిస్తూ దాన్ని వనభోజనాలుగా పాలిస్తున్నారు. దాన్ని మేము వనదేవతలుగా మేము పూర్వీకులను మేము వాళ్ళని పెద్దలుగానే దాని పెద్దల చెప్పిన దాన్ని మేము పరిపాలిస్తూ మేము దాని నుండే వస్తున్నాం. దాన్ని మాకు వనభోజనాలని మాకు నేర్పించారు కాబట్టి మేము అట్లనే ఆనవాయితీగా వస్తున్నాం. అది మా వనభోజనాల ఆనవాయితీ, అట్లనే వస్తాం. వనభోజనాలు అనేది కంప్లీట్గా అవడం జరిగింది. ఇప్పుడు తినే టైంకి వర్షం రావడంతో మళ్ళీ అందరూ గ్రామానికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో వనభోజనాల వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మై విలేజ్ అండ్ ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.